Hey, what's up? This is my review of Mrutyunjay. ఈ సినిమా ప్లాట్ ఏంటంటే సిటీలో ఇద్దరు వ్యక్తులు ఒకేలాగా కరెంట్ షాక్ కొట్టి చచ్చిపోతారు. శ్రీ విష్ణు అది పసిగట్టి ఇవి యాక్సిడెంట్స్ కావు మర్డర్స్ అని పోలీసులకి చెప్తారు. కానీ వాళ్ళు నమ్మరు. ఆ హంతకుడిని పట్టుకొని పోలీసులకి అప్పచెప్దామని శ్రీ విష్ణు ట్రై చేస్తాడు. కానీ ఆ హంతకుడే శ్రీ విష్ణుని కనిపెట్టేస్తాడు. శ్రీ విష్ణు విలన్ని పట్టుకోవాలని చూస్తాడు. విలన్ ఏమో శ్రీ విష్ణుని చంపాలని చూస్తాడు. వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారనేదే సినిమా ప్లాట్. సినిమాలో ప్లాట్ అయితే ఉంది కానీ స్క్రీన్ ప్లే చాలా ఇమ్మెచ్యూర్ గా ఉంది. మూవీ చూస్తున్నంతసేపు ఇది ఒక లో క్వాలిటీ మూవీలా అనిపించింది. కొన్ని సీన్స్ అయితే చాలా అన్ఇంటెలిజెంట్ గా అనిపించినాయి. శ్రీ విష్ణు ఒక బెగ్గర్ దగ్గరికి వెళ్లి విలన్ గురించి క్లూస్ అడుగుతాడు. అతనేమో మొత్తం ఇంగ్లీష్ లో మాట్లాడతాడు. బెగ్గర్ ఇంగ్లీష్ లో మాట్లాడడం కామెడీగా ఉంటదేమో అని పెట్టారు. కానీ కొంతమంది జనాలకి అయితే అసలు అర్థం కాలేదు. కనీసం తెలుగు సబ్ టైటిల్స్ అయినా పెట్టాల్సింది. ఇంటర్వెల్ ముందు శ్రీ విష్ణుని చంపడానికి విలన్ వైర్లు పట్టుకొని బిల్డింగ్ మీద నుంచి ఆలాడుతూ ఉంటాడు. శ్రీ విష్ణు బయటకు వస్తే విలన్ కాల్ చేద్దామని చూస్తాడు. పబ్లిక్ గా విలన్ పెద్ద ధూమ్ 2 దొంగలాగా రకరకాల గెటప్లు వేసుకొని తిరుగుతూ ఉంటాడు. మరి అలాంటప్పుడు పబ్లిక్ గా గన్ను పెట్టుకొని కాల్చాలని ఎలా చూస్తాడు? సీక్రెట్ గా ఫాలో అయ్యి ఎవరికి కనపడకుండా చంపాలనుకుంటాడుగా. ఏదో ఇంటర్వెల్ ముందు బిల్డప్ కోసం అలా పెట్టారంతే. ఇందులో ఒక హీరోయిన్ ఉంటుంది. ఆమె పోలీస్ ఆఫీసర్. ఆమె మఫ్టీలో విలన్ ని పట్టుకుందామని కార్లో వచ్చి నో పార్కింగ్ లో కార్ ని పార్క్ చేస్తుంది. అప్పుడు ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ వచ్చి నో పార్కింగ్ లో కార్ పార్క్ చేశారేంటని అడుగుతాడు. హీరోయిన్ మఫ్టీలో ఐడి కార్డ్ తీసి ఆయనకి చూపిస్తుంది. దాని బదులు పోలీస్ సైరన్ వేసుకొని వస్తే విలన్ ఇంకా జాగ్రత్త పడతాడు. విలన్ హీరోని చంపడానికి హీరో ఇంట్లో గ్యాస్ లీక్ చేసేస్తాడు. కానిస్టేబుల్ వచ్చి డోర్ ఓపెన్ చేయగానే డోర్ ఒకటే బ్లాస్ట్ అవుతుంది. అదేంటో మసంతా డోర్ చుట్టే ఉంటది. ఇల్లంతా బానే ఉంటది. శ్రీ విష్ణుకి అయితే ఈ టైప్ సినిమా సెట్ అయినట్లు అనిపించలేదు. ఆయనకి సింగిల్ లాంటి సినిమాలు అయితే బాగుంటాయి. సినిమా అయితే బాలేదని చెప్పలేను, అలాగని చెప్పి బాగుందని చెప్పలేను. జస్ట్ బిలో యావరేజ్. టెక్నికల్ గా కూడా సినిమా పెద్ద గొప్పగా ఏమీ లేదు. చూడడానికి లో బడ్జెట్ సినిమా లాగే ఉంది. స్టార్టింగ్ సీన్ లో బాలాదిత్య నడుచుకుంటూ వెళ్ళినప్పుడు వర్షం పడతా ఉంటది. వెనకాల రెడ్ లైట్స్ వాడారు. అవి చాలా బాగున్నాయి. దానికి మించి చెప్పుకోవడానికి పెద్ద గొప్పగా ఏమీ లేవు. మూవీలో పాటలు అయితే ఒక్కడు కూడా లేవు. సినిమా లెంత్ వచ్చి 2 hours ఉంది. నాకైతే ఈ సినిమా ఓటీటీలో చూసే సినిమా లాగా అనిపించింది. ఫైనల్ గా మృత్యుంజయ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.